ప్రైజ్ ద లార్డ్. నాకు ఎవరి సహాయము అవసరము లేదు అని అనుకోవద్దు. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చదువుకోగలము. ధనవంతుడు లాజరును గూర్చిన సందర్భంలో ఒక సమయం వచ్చినప్పుడు ధనవంతుడు లాజరు యొక్క వేలి కొన నీటిలో ముంచి ఒక చుక్క నీరు తనకిప్పించమని ప్రాధేయపడుతూ వచ్చినట్లుగా మనం చదువుకుంటాం. మనము వ్యక్తులతో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు, ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు రేపు అనేది ఒకటి ఉంది అని మనము ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవలసిన వారంగా ఉన్నాం. రేపు వారు మనకు అవసరము కావచ్చు. ఈరోజు మీ సహాయం కోసం అడిగే వ్యక్తుల నుండి మీకు సహాయము అవసరం కావచ్చు. కాబట్టి వారికి అన్ని వేళలా మనము సహాయం చేసేవారముగా ఉండాలి. జీవితము కదిలేటువంటి ఒక చక్రము లాంటిది. ఈరోజు మీరు లేక మనము పైకి రావచ్చు, కొన్నిసార్లు మనము క్రిందికి రావచ్చు. రేపు ఉండదు అన్నట్లు కొన్నిసార్లు మనము మనుషులతో ప్రవర్తిస్తాం. కొన్నిసార్లు ఎవరి నుండి సహాయము అవసరము లేదు అన్నట్లుగా వ్యవహరిస్తాం. కనుక రేపు అనేది ఉంది అని గుర్తుంచుకోవాలి. యోసేపును గురించి మనం చదువుకుంటే, యోసేపు చెరసాలలో పానదాయకుడికి సహాయం చేస్తూ వచ్చినాడు. తర్వాత పానదాయకుడు యోసేపును ఫరోతో తనను కలుపుతూ వచ్చినాడు. యోసేపు మీద నింద వేసిన పోతీఫర్ భార్య యోసేపు ఐగుప్తునకు ఏలిక అని విన్నప్పుడు ఆమె ఎలా ఆలోచించి ఉంటుంది? ఒకసారి మనం ఆలోచించాలి. యోసేపును అమ్మిన అతని సహోదరులు అతని చేత పోషింపబడ్డారు. కనుక పొరపాట్లు, తప్పులు చేసిన వారితో మనము తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళవలసిన అవసరం లేదు. రేపు వారు మనకు లేక మీకు అవసరం కావచ్చు. కాబట్టి రేపు అనేది ఒకటి ఉంది అని, అది తప్పకుండా వస్తుంది అని నమ్మేటువంటి వారముగా ఉండాలి. ఈరోజు మీరు ప్రజలకు చేసే చిన్న సహాయము రేపు మీకు లాభకరముగా మారుతూ ఉంది. అందుకే ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ మనం చదువుకుంటాం. యోసేపు అంటాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, కానీ అది దేవుడు మేలుకే ఉద్దేశించను అని. కనుక మన జీవితాల్లో ఈ సత్యాన్ని మనం గుర్తించి ఆ రీతిగా మనం నడుచుకొనున్నట్లుగా ప్రభువు మనందరి హృదయములను తెరచునుగాక. ప్రైజ్ ద లార్డ్.